హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో గుమగుమలాడే చికెన్ కర్రీ, మంచి థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. ఈ చికెన్ కర్రీలోకి ఒక మంచి మసాలా పొడిని కూడా చూపిస్తున్నాను. ఈ మసాలా పొడి వేసి మీరు చికెన్ కర్రీ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ రోటీతో, రైస్తో, గారెలతో, ఇడ్లీ, దోశలతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందన్నది నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నేను ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసుకున్న 2 కిలోల చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం ఇక్కడ నేను 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. మీ స్పైసీనెస్ తగినట్లు మీరు కారం ఇందులో వేసుకోండి. ఉప్పు నేను 3 టీ స్పూన్లు వేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఈ చికెన్ ముక్కల్ని బాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఒక బాండీలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 కిలోల చికెన్కి మీకు సరిగ్గా మంచి గ్రేవీతో, థిక్ గ్రేవీతో వచ్చినట్టు నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఉల్లిపాయలు అనేవి చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి ఈ కరివేపాకు కూడా ఒక 2 నిమిషాల పాటు వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలుపుతూ ఉండాలి. ఒక 5-6 నిమిషాల పాటు చికెన్ని ఇలా మొత్తం కలిపాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడు మనం ఈ గుమగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ కోసం మంచి మసాలా పొడిని మీకు చూపిస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో లవంగాలు ఒక 4, దాల్చిన చెక్కలు ఒక చిన్నవి 2 ముక్కలు, స్టార్ ఫ్లవర్స్ 2, యాలకులు 2, మిరియాలు ఒక 1/2 టీ స్పూన్, చిన్నది బిర్యానీ ఆకు, తర్వాత ఒక 5-6 జీడిపప్పులు, 1 టీ స్పూన్ గసగసాలు, వాటర్ మెలన్ సీడ్స్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. పచ్చి కొబ్బరి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మొత్తాన్ని పౌడర్ చేసుకోవాలి. మీరు నీళ్ళు కొంచెం వేసి పేస్ట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పౌడర్లో అయినా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఈ మసాలా పొడి ఇలా ప్రిపేర్ చేసుకొని చికెన్ కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి 10 నిమిషాల తర్వాత మన చికెన్ అనేది ఇక్కడ వాటర్ అనేది బాగా చికెన్ నుంచి రిలీజ్ అయింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీడియం సైజు టమాటోలు ఒక 3 తీసుకొని ఇలా ప్యూరేలా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నేను 1 టీ స్పూన్ యాడ్ చేశాను కలర్ కోసం. సో ఇది మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. మరొక 10 నిమిషాల పాటు. చూడండి 10 నిమిషాల తర్వాత మనకి చికెన్ నుంచి చక్కగా ఇలా పైకి ఆయిల్ అనేది తేలింది. మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడరు ఒక 2 టీ స్పూన్లు ఫుల్గా వేసుకోవాలి. తర్వాత ఈ మసాలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలా కూడా వేసుకోవాలి. ఇదే టైంలో వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాం. చూడండి ఇలా బాగా మరొకసారి ఇలా థిక్గా వచ్చింది కదా కన్సిస్టెన్సీ. మరొకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు
మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి మంచిగా ఈ మసాలా ఫ్లేవర్ చికెన్కి బాగా పడుతుంది. ఒక 5 నిమిషాలు కుక్ చేయండి ఇలానే. తర్వాత 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఇప్పుడు ఇంకా థిక్గా అయింది కదా, మొత్తం చికెన్ నుంచి వాటర్ అనేది మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి. మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలంటే మరొక కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారాలు మరొకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చక్కగా ఆయిల్ అనేది చికెన్ నుంచి బాగా కర్రీ నుంచి ఆయిల్ అనేది బయటికి ఇలా తేలింది కదా. మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి ఒక గుప్పెడు కొత్తిమీర మనం కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని మరొకసారి కలుపుకుంటే సిమ్లో మరొక 5 నిమిషాలు ఇలా కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత సిమ్లో ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. థిక్ గ్రేవీతో చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ చికెన్ కర్రీ రైస్తో, రోటీతో, ఇడ్లీ, గారెలు, దోశతో చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.